డాన్స్ మాస్టర్ పండు మాస్టర్ తిరిగి డాన్స్ చేస్తారా? ఈరోజు చూసుకుంటే నెట్టింట ఇదే అంశం చర్చ జరుగుతుంది. ఈ దశలో మెడికల్ ఆసుపత్రిలో ఆయన చేరారు. దీనికి సంబంధించి ట్రీట్మెంట్ ఇచ్చిన మెడికవర్ ఆర్థోపెడిక్ హెడ్ ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. సరే, మీరు కూడా చూస్తున్నారు, ఆయన ఒక ఫ్యాన్స్ కావచ్చు, లేక చాలా మంది అభిమానులు తిరిగి ఆయన డాన్స్ చేస్తారా, అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుందా అని కొంత కలవరపడుతున్నారు. ఏ స్టేజ్ లో ఆయన ఆసుపత్రికి వచ్చారు, ఏ ప్లేస్ లో గాయమైనట్టు మీరు గుర్తించడం జరిగింది? రాత్రి 2 గంటల ప్రాంతంలో ఆయన్ని మా ఎమర్జెన్సీ రూమ్కి తీసుకురావడం జరిగిందండి. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయిందని చెప్పి తీసుకొచ్చారు. అప్పుడు పరీక్షిస్తే మనకు తెలిసింది ఏంటంటే ఎడమ తుంటి ఎముక అంటే హిప్ జాయింట్ డిస్లొకేషన్ అయింది. అలాగే 2 కాళ్ళు అంటే మోకాళ్ళ కిందన యాంకిల్ జాయింట్ పైన 2 కాళ్ళు విరగడం జరిగింది. దానికి ఎమర్జెన్సీ పర్పస్లో మన హిప్ జాయింట్ అనేది సెట్ చేయడం జరిగింది. ఇవాళ 2 కాళ్ళకి ఆపరేషన్స్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. ప్రస్తుతానికి అయితే ప్రాణాపాయ పరిస్థితి అయితే లేదు. అతనికి ఉన్న వూండ్స్ ప్రకారం అయితే కుడికాలికి కొంచెం చర్మం కూడా డ్యామేజ్ అయింది. దానికి ప్లాస్టిక్ సర్జరీ కూడా వస్తున్నారు. దానికి ఆయన స్కిన్ కవరింగ్ అది చేస్తారు. ఏదైనా ఆయన మళ్ళీ రికవర్ అవ్వడానికి 4 నుంచి 6 నెలలు టైం పట్టేటట్టుగా అనిపిస్తుంది. అంటే శరీరంపై మాత్రమేనా, లేకపోతే తలకి ఇట్లాగా ఇంజురీ అయినట్టు అట్లా ఉందా? నెక్స్ట్ ఆయన వచ్చేటప్పుడు ఏం చెప్పారు సార్? యాక్సిడెంట్ ఎట్లా జరిగినట్టు చెప్పడం జరిగింది? ఆయన పేషెంట్ అటెండర్స్ చెప్పడం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆయన ఏదో వామిటింగ్ సెన్సేషన్ వస్తుందని కారు దిగి వాంతులు చేసుకుంటుంటే వెనక నుంచి వెహికల్ ఏదో వచ్చి కొట్టిందని చెప్పేసి చెప్పారు. పడిపోయిన తర్వాత అతనికి కొంచెం సేపు మత్స్యంతం తప్పిందని కూడా చెప్పారు. బట్ ఇప్పుడైతే కాన్షియస్ గానే ఉన్నారు, మాట్లాడుతున్నారు, అన్ని ఆయనకి అర్థమవుతున్నాయి. తలకు కూడా చిన్న చిన్న దెబ్బలు తగిలే తప్ప పెద్ద మేజర్ అయితే ఏమీ లేదండి. స్కానింగ్లు అవి చేయడం జరిగింది. స్కానింగ్లు అన్నింటిలో నార్మల్ గానే వచ్చింది. ఎక్కడైనా ఫ్రాక్చర్ అయినట్లయితే కనీసం 3 నుంచి 4 వారాల సమయం పడుతుంది. బట్ ఈయన డాన్స్ మాస్టర్ అంటే వాకింగ్ చేసే కండిషన్ మీరు చెప్పినట్టు 2-3 మంత్స్ లో రావచ్చు. బట్ డాన్స్ చేయడానికి ఎట్లాంటి పరిస్థితి ఉండొచ్చు? అదే మళ్ళీ ఆయన నార్మల్ యాక్టివిటీస్ చేసుకోవడానికి 4 నుంచి 6 నెలలు పట్టే టైం కనిపిస్తుందండి. 6 నెలలు టైం పడుతుంది ఆయనకి. ఇది డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారి మాటలో ఒక రకంగా పండు అభిమానుల్లో కొంత ఊరట కలిగించే అంశం. తిరిగి ఆయన డాన్స్ చేస్తారా లేదా అన్న అంశంపై చాలా వరకు వైరల్ అవుతుంది. అయితే ఈ ప్రతాప్ రెడ్డి గారు డాక్టర్ గారు చెప్పిన అంశం బట్టి ఖచ్చితంగా 6 నెలల్లో యథావిధిగా ఏదైతే ప్రస్తుతానికి డాన్స్ మాస్టర్ గా వ్యవహరిస్తున్నారో ఆ పరిస్థితి వస్తుందని చెప్తున్నారు. ఈరోజు చూసుకుంటే సర్జరీ చేశారు. 2-3 వారాల్లో తిరిగి నడిచే పరిస్థితి వస్తుంది. పూర్తిగా డాన్స్ చేసే స్థాయికి రావాలంటే 6 నెలల సమయం పెడుతుందని చెప్తున్న పరిస్థితి. మొత్తానికి పండు మాస్టర్ ప్రమాదానికి గురైనప్పటికీ ప్రాణాపాయ పరిస్థితి మాత్రం ఏమాత్రం లేదు. యథావిధిగా తిరిగి కోలుకుంటారని ఒక రకంగా మంచి కబురు డాక్టర్ ప్రతాప్ రెడ్డి మనకు చెప్పిన వాతావరణం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం.